డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 60 సంవత్సరాలు. తనకి గత 2 ఏళ్లుగా మోకాళ్ళ నొప్పి సమస్య ఉంది. ఈ కరోనా కారణంగా మేము ఎటూ వెళ్ళలేకపోయాం. తనకి ఈ మధ్య కరోనా వచ్చి తగ్గింది. ఇప్పుడు తనకి మోకాళ్ళ మార్పిడి సర్జరీ చేయించొచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలండి. ఒకటి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ ప్లస్ ఇన్ ద సిచ్యుయేషన్ కరోనా నుంచి రికవర్ అయ్యారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరోనా అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది. సో కొంతమందికి కరోనా ఉన్నట్టు తెలియకుండానే కరోనా తగ్గిపోతుంది, కొంతమందికి వెరీ మైల్డ్ సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోతుంది, కొంతమందికి ఆక్సిజన్ అవసరం పడుతుంది, కొంతమందికి ప్లాస్మా థెరపీ, కొంతమంది ఐసీయూ అడ్మిషన్ చేసి వెంటిలేటర్ వరకు రికవర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కరోనా ఎఫెక్ట్ అనేది మీ మదర్కి ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కరోనా మెయిన్గా ఎఫెక్ట్ చేసేది లంగ్స్. సో మనం ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అట్లాంటివి చేసినప్పుడు యూజువల్గా లంగ్ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కరోనా ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ చాలా మటుకు ఇన్వాల్వ్ అయ్యి బ్రీదింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్లు ఇంకా కొన్ని రోజులు అవాయిడ్ చేయడం చాలా మంచిది. బట్ ఆన్ ద అదర్ సైడ్ మీరు అన్నట్టు మైల్డ్ సిమ్టమ్స్ తోటి రికవర్ అయిపోయారు, కంప్లీట్గా రికవర్ అయిపోయారు, యాంటీబాడీ లెవెల్స్ కూడా బాగున్నాయి అన్న సందర్భాల్లో మనం ఈ నీ రీప్లేస్మెంట్ గురించి చేయించుకోవాలనుకున్నప్పుడు సరైన సెంటర్కి వెళ్ళి జాగ్రత్తలు తీసుకుని చేయించుకోవచ్చు. బట్ ఆ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది తన పెయిన్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో జనరల్ అడ్వైజ్ పేషెంట్స్కి ఇచ్చేది ఏంటంటే ఆ పెయిన్ కంట్రోల్లో ఉండి మీరు రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారు అంటే ఈ కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టే వరకు ఆగి తర్వాత చేయించుకోవడమే బెటర్. ఇంకొక 2-3 మంత్స్లో ప్రాబబ్లీ మనకి కరోనాకి సంబంధించి టీకా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెయిన్ మరీ అంత ఎక్కువగా లేకుండా మీరు రాత్రిపూట నిద్ర డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉన్న స్టేజ్లో ఉంటే ఇంకా కొన్ని రోజులు ఆగడం బెటర్. ప్లస్ ఎస్పెషల్లీ మీకు కరోనా ఎఫెక్ట్ అయ్యి ఆ లంగ్స్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయినాయో మనకు తెలియదు కాబట్టి ఒకసారి వాటిని కూడా అసెస్ చేసుకుని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవడం బెటర్. సో కరోనా ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదు అంటే నీ రీప్లేస్మెంట్ అనేది అంటే ఆ పెయిన్ బట్టి ఇంకా పెయిన్ బాగా ఎక్కువగా ఉంది అంటే ఆ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ మనం తగిన జాగ్రత్తలు తీసుకుని చేయించుకోవచ్చు. బట్ జనరల్ అడ్వైజ్ ఏంటంటే ఈ నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండి కరోనా టీకా అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబబ్లీ దాని గురించి ఆలోచించడం ప్రాబబ్లీ మోర్ సేఫర్.